హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 4,000 పబ్లిక్ వాచర్స్ రీచ్ కావాలంటే కనుక ఆడియన్స్ ఎంగేజ్మెంట్, ఆడియన్స్ రిటెన్షన్ కావాలి. ఇవి ఇంప్రూవ్ చేసుకుంటే కనుక యావరేజ్ డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్పి చాలా మంది యూట్యూబర్స్ చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఇది యావరేజ్ డ్యూరేషన్ అనేది మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పి ఏ ఒక యూట్యూబర్ అనేది చెప్పలేదు. బట్ నేను ఈరోజు ఈ వీడియోలో మీరు జస్ట్ సింపుల్ అండ్ ఈజీ 3 స్టెప్స్ కనుక ఫాలో అయితే కనుక మీరు మీ ఛానల్లో యావరేజ్ డ్యూరేషన్తో పాటు మీ 4,000 పబ్లిక్ వాచ్ అవర్స్ కూడా ఈజీగా క్రాక్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, ఇది చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే కనుక మీరు ఈజీగా నమ్మరు కాబట్టి మీకు ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను చూడండి. నేను నా లాస్ట్ 28 డేస్లో, మీకు లాస్ట్ మంత్ నా వీడియోస్ అనేది ఒక్కటి కూడా పెట్టలేదు, బట్ నాకు లాస్ట్ 28 డేస్లో 4.9K వాచ్ అవర్స్ అనేది రావడం అనేది జరిగింది. అసలు ఈ వీడియోస్ పెట్టకుండా నాకు వాచ్ అవర్స్ అనేది ఎలా వచ్చింది అనేది మీకు ఇక్కడ చూస్తే కనుక జస్ట్ ఏం లేదు, నేను నా ప్రీవియస్ వీడియోస్లలో ఫాలో అయిన ద బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అనేది కూడా టోటల్గా ఈరోజు వీడియోలో చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక్క పాయింట్ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నట్టు ఇది. హీరో ప్రమోషనల్ ఛానల్ వచ్చేసి టీమ్బడీ ఛానల్. ఈ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే ఇంకా సపోర్ట్ చేయండి. స్టెప్ 1 ఫ్రెండ్స్, ఈ స్టెప్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. మీ వీడియో ఎంగేజ్మెంట్ కావాలంటే కనుక ఈ స్టెప్ అనేది పర్ఫెక్ట్గా మీరు ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్టెప్ 1 ఏంటంటే కనుక ఇంట్రో అనేది పర్ఫెక్ట్గా ఇస్తే కనుక ఆడియన్స్ అనేది మీ వీడియోని ఎంగేజ్ కావడం అనేది జరుగుతుంది. ఇంట్రో వచ్చేసి మీరు 0 to 30 seconds కావచ్చు, 30 seconds to 1 minute కావచ్చు. మీ 1 minute లోపల మీరు ద బెస్ట్ ఇంట్రో ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంట్రో అనేది వినిపిస్తాను, ఒకసారి వినండి. అది చూస్తే కనుక మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఇంట్రో మనం ఎలా ఇవ్వాలన్నది కూడా. ఇవాల్టి స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ స్వీట్ చిల్లీ చికెన్ వీకెండ్ ఈజీగా అయిపోయేటువంటి ఇండో చైనీస్ రెసిపీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. తీయగా, కారంగా, ఘాటుగా, జ్యూసీగా, అబ్బా ఎంత బాగుంటుందో. వీకెండ్స్ అప్పుడు, స్పెషల్ పార్టీస్ అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ రెసిపీ. చాలా సింపుల్ రెసిపీ, బట్ కొన్ని జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఉన్నాయి. అవి ఫాలో అయితే బెస్ట్గా వస్తుంది. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇంట్రో అనేది విన్నారు కదా, ఎంత ఎఫెక్టివ్గా ఉందో మీరే అర్థం చేసుకోండి. నేను చూసిన ఛానల్స్లో ద బెస్ట్ ఇంట్రో ఇచ్చే ఛానల్ ఏదంటే కనుక విస్మయ్ ఫుడ్. ఆ ఇంట్రో అనేది ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే కనుక వీడియోని కంప్లీట్గా ఎంగేజ్ చేసేలా ఉంటుంది. ఇందులో ఇతను ఫాలో అయిన మేజర్ స్టెప్స్ ఏంటి అనేది మీకు పర్ఫెక్ట్గా చెప్తాను. ఇది మీ వీడియోలో కూడా ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇందులో ఫస్ట్ వచ్చేసి ప్రొయాక్టివ్నెస్. ఆ వీడియోలో మీకు ఎంత ఎఫెక్టివ్గా చెప్పాడని చూసారా, అంత ఎనర్జెటిక్గా మీరు కూడా మీ వీడియోలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అంత ఎఫెక్టివ్గా మీరు కూడా చెప్పాల్సి ఉంటుంది. నెంబర్ 2 వచ్చి సస్పెన్స్ కూడా ఆ క్లిప్లో మీరు మెయింటైన్ చేయడం అనేది జరిగింది. అంటే ఇంకా ఈ వీడియో చూస్తే కనుక సో అండ్ సో ఫ్యాక్టర్స్ అనేది మీకు ఉండడం అనేది జరుగుతుంది. ఈ వీడియోలో ఇవి నేను చెప్పాను, ఇది కనుక మీరు చూడకపోతే కనుక ఇది మిస్ అవుతారని చెప్పి కూడా ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ కూడా అతను మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ నెంబర్ 3 వచ్చేసి మీ వీడియో అనేది ఆడియన్స్కి హెల్ప్ఫుల్గా ఉండాలి. ఈ వీడియో చూస్తే కనుక మనకి ఎంతో కొంత దీని నుంచి నేర్చుకుంటామని అనే ఉద్దేశం ఆడియన్స్ కలిగించేలా చేయాలి. అంటే ఇంట్రో ఎంత ఎఫెక్టివ్ ఉంటే కనుక అంత ఎఫెక్టివ్గా వీడియోని ఆడియన్స్ ఎంగేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ద బెస్ట్ ఇంట్రో వచ్చేసి 30 seconds వరకు ఇవ్వాలి. ఈ 30 seconds బెస్ట్ ఇంట్రో కనుక మీరు ఇస్తే కనుక మీ వీడియోకు ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. ఫ్రెండ్స్, ఆడియన్స్ అనే వాళ్ళు ఇంట్రో వరకు చూసారు ఓకే, కానీ నెక్స్ట్ మినిట్కి ఆడియన్స్ వెళ్ళాలంటే కనుక స్టెప్ 2 అనేది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ స్టెప్ 2 వచ్చేసి బాడీ ఆఫ్ ద వీడియో. ఈ బాడీ ఆఫ్ ద వీడియోలో మీకు 2 parts రావడం అనేది జరుగుతుంది. ఈ 2 parts కనుక పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకుంటే కనుక మీ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అనేది ఈజీగా ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మెయిన్గా బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక స్టెప్ 2లో మనకు 1 minute to 4 minutes వరకు, అంటే మనకు ఆ డ్యూరేషన్ వరకు మనం ఆడియన్స్ని కట్టి పడేసేలా చేయాలి. ఈ 2 partsలో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇన్ఫర్మేటివ్ అంటే ఏంటంటే కనుక మనము ఈ 1 minute నుంచి 4 minutes లోపల ఈ ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ అనే వాళ్ళు ఇక్కడనే స్కిప్ అయిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మనం వాళ్ళని ఎంగేజ్ చేయాల్సి ఉంటుంది. మనం ఏదైతే వీడియోలో కంటెంట్ వాళ్ళకు బెస్ట్ ఇస్తామని అనుకున్నామో ఇక్కడ మనం మెయిన్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక మనకు వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్సే ఫస్ట్ రాయడం అనేది జరుగుతుంది. రాని క్వశ్చన్స్కి ఆన్సర్స్ తర్వాత రాస్తాం కాబట్టి మనకు వచ్చింది మాత్రమే అక్కడ చెప్పాలి. మనం పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాము అనుకునేదే ఈ మీడియంలో మనం చెప్పాల్సి ఉంటుంది. అంతేగాని మనకి ఏదో డౌట్ఫుల్గానో లేకపోతే ఫంబుల్ అవుతుంటునో, మనకి ఎలా మాట్లాడడం రాకపోతుందో, లేకపోతే ఒక సెంటెన్స్ ఫ్రేజ్ చేయడం రాకుండానో, ఎలా మనకే ఒక నమ్మకం లేకుండా మాట్లాడితే కనుక ఆడియన్స్ అనే వాళ్ళు ఇక్కడ స్కిప్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తున్నాము అనే హోప్తో మనం ఒక కంటెంట్ అనేది పర్ఫెక్ట్గా అక్కడ చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ మెయిన్ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చింది మాత్రమే అక్కడ చెప్పండి. అంతేగాని మీకు రాంది మాత్రం అక్కడ ట్రై చేస్తే మాత్రం ఆడియన్స్ అనేవాడు స్కిప్ అయి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. పార్ట్ 2 ఫ్రెండ్స్, ఇక్కడ కామెడీ అండ్
ఇంట్రెస్టింగ్. ఇక్కడ మనకు 2 ఫ్యాక్టర్స్ అనేవి మేజర్గా ప్లే చేస్తూ ఉంటాయి. మనం కామెడీ అనేది మన వీడియోలో యాడ్ చేస్తూ ఉండాలి. ఫ్రెండ్స్ ఇక్కడ వరకు ఆడియన్స్ నచ్చాడంటే కనుక 3 to 4 minutes వరకు ఆడియన్స్ నచ్చాడంటే కనుక అతను కొంచెం మనం ఎంటర్టైన్ చేసగలిగేలా ఉండాలి. అంటే ఏదైనా ఒక ఫన్ ఫ్యాక్ట్ కానీ లేకపోతే మనం చెప్పే విధానంలో కానీ కొంచెం కామెడీ కానీ మనం మిక్స్ చేస్తే కనుక ఆడియన్స్ అన్నవాడు బ్యాక్ వెళ్ళిపోకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా మన వీడియోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కొంచెం కామెడీ లైక్ ఒక ఏదైనా స్టేట్మెంట్ పాస్ చేయడమో లేకపోతే సంథింగ్ ఒక జోక్ క్రాక్ చేయడం, మీ కంటెంట్ రిలేటెడ్ ఏదైనా జోక్ క్రాక్ చేయడం ఇలాంటివి కొన్ని చేస్తే కనుక ఆడియన్స్ అనేవాడు ఎక్కడికి వెళ్ళాడు. ఫ్రెండ్స్ ఈ 4 minutes వరకు కూడా మనం ఆడియన్స్ ఎంగేజ్ చేయగలిగామంటే కనుక నెక్స్ట్ స్టెప్ కనుక పర్ఫెక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేస్తే కనుక దాంట్లో కూడా మనం ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగితే కనుక మనల్ని ఆపేవాడే లేడు, మన వీడియో అనేది ఈజీగా వైరల్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ స్టెప్ 3 వచ్చేసి మేజర్గా అవుట్రో అనేది ఉండడం అనేది జరుగుతుంది. అంటే మనం వీడియో నుంచి వెళ్ళిపోతున్నాం అంటే కంక్లూజన్ ఇచ్చే టైంలో అవుట్రో అనేది పర్ఫెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అవుట్రో అనేది ఎలా ఇవ్వాలి అంటే కనుక మీరు మీ వీడియోస్నే సజెస్ట్ చేయండి. టాప్ రేటెడ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో మీ వీడియోస్లలో ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ ఏవైతే ఉంటాయో ఎక్కువ యావరేజ్ డ్యూరేషన్ ఉన్న వీడియోస్ ఏవైతే ఉంటాయో వాటిని మీ ఆడియన్స్కి సజెస్ట్ చేయండి. ఈ వీడియోని ఒకసారి వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఆర్ ఎల్స్ మీరు ఈ కంటెంట్ రిలేటెడ్ వీడియో అయితే కనుక సేమ్ వీడియో ఇంకోటి కూడా ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుందని చెప్పి వాళ్ళని మీరు సజెస్ట్ చేసగలిగేలా ఉండాలి. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే కనుక ఆస్క్ యువర్ ఆడియన్స్ ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ మీకు కావాలని చెప్పి మీరు ఈ అవుట్రోలో ఆడియన్స్ని అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే సో దట్ మీరు నెక్స్ట్ టైం వీడియోస్ చేసేటప్పుడు వాళ్ళకి నచ్చింది మీరు చేస్తే కనుక ఎక్కువ వర్క్ ఆడియన్స్ ఎంగేజ్మెంట్ జరగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఫ్యూచర్లో కూడా అంటే మీరు ఎలాంటి వీడియో పెట్టినా కూడా వాళ్ళకి నచ్చిన వీడియోను వాళ్ళే క్లిక్ చేయడం అనేది జరుగుతుంది. కానీ మీకు నచ్చిన వీడియోను మీరు పెడితే కనుక వాళ్ళు వీడియోని చూడరు. కాబట్టి ఆస్క్ యువర్ ఆడియన్స్ విచ్ టైప్ ఆఫ్ కంటెంట్ దే వాంట్, వాళ్ళకి ఎలాంటి కంటెంట్ కావాలో వాళ్ళని ఒకసారి అడగండి. ఫ్రెండ్స్ ఇందులో లాస్ట్ ఏంటంటే కనుక ఆస్క్ యువర్ ఆడియన్స్ టు కామెంట్ ఆన్ యువర్ వీడియో. మీ వీడియో కింద కామెంట్ చేయమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ ఈజ్ మేజర్ పార్ట్ అన్నట్టు. మీ వీడియోస్కి ఎంతవరకు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు అనేది కూడా మేజర్ పార్ట్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఆడియన్స్ అనేది ఇంతవరకు ఎంగేజ్ అయ్యారంటే కనుక మన వీడియోస్కి ఎలాంటి ఒక రివ్యూ అనేది మనకు కంపల్సరీ కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రివ్యూని బట్టి నెక్స్ట్ వీడియోస్ అనేది కూడా మనం చేసే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కామెంట్ చేయమని మాత్రం కంపల్సరీ వాళ్ళని అడగండి. అండ్ అంతేకాకుండా మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని కంపల్సరీ వాళ్ళని ఫాలో అయ్యేలా చేయాలి. ఎందుకంటే కనుక మనము చాలా మందికి లింక్స్ అనేది పెడతామట. మన వీడియో పెట్టినప్పుడు కూడా వాళ్ళకి చాలా వరకు నోటిఫికేషన్స్ వెళ్తాయి, వెళ్ళవు. కానీ మనం సోషల్ మీడియాలో వాళ్ళు మనం ఫాలో అవుతే కనుక వాళ్ళు కంపల్సరీ ఆ పోస్ట్ మనం చూస్తే కనుక వాళ్ళు మన వీడియోని వెళ్ళి చూసే ఛాన్సెస్ ఎక్కువ వరకు ఉంటుంది. కాబట్టి అలా కూడా మీరు ఆడియన్స్ని అలా కూడా ఎంగేజ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మేజర్గా చెప్పాల్సింది ఏంటంటే కనుక ఇంట్రో, బాడీ ఆఫ్ ద వీడియో, అవుట్రో ఇవి కనుక పర్ఫెక్ట్గా మనం ఫాలో అవుతే కనుక ఆడియన్స్ ఎంగేజ్మెంట్, ఆడియన్స్ రిటెన్షన్ అండ్ యావరేజ్ డ్యూరేషన్ అనేది ఎగ్జాక్ట్గా ఇంప్రూవ్ అవుతుంది. మనకు 4,000 పబ్లిక్ వాచ్ అవర్స్ అనేది ఈజీగా రావడం అనేది జరుగుతుంది. ఇవి మీ వీడియోలో కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేసుకోండి. ఇంప్లిమెంట్ చేసుకోవడంతో పాటు మీ ఫీడ్బ్యాక్ ఏంటన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మీరు ఇంతవరకు నన్ను ఇన్స్టాలో ఫాలో కాకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలిసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇలాంటి యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ అలాట్, బాయ్.